పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో మా వీక్షకులందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ మీద ఈ వీడియోలో ఆదికాండ గ్రంథమును మనం పరిశీలనగా ధ్యానిస్తాం. ఆదికాండం ఎప్పుడు రాయబడింది, ఆదికాండమును ఎవరు రాశారు, తర్వాత ఆదికాండం రాయడానికి గల ముఖ్య కారణాలంటి అనేటువంటి అనేక విషయాలను మనము వరుస క్రమంలో చూస్తాం. ఆదికాండ గ్రంథమును మోషే రచించినని, ఆదికాండం మాత్రమే కాదు, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండములను, ఈ పంచకాండములను మోషే రచించెను అని అపోస్తలులు, యేసుక్రీస్తు ప్రభువారు, యూదులు కూడా విశ్వసిస్తారు. దానికి అనేకమైనటువంటి ఆధారాలు కూడా మనకు బైబిల్లో ఉన్నాయి. ఆదికాండము అను పేరు గల కారణాలు మనం చూసినట్లయితే అతి ప్రాచీనమైన గ్రంథాలలో ఆదికాండము, నిర్గమకాండము, ద్వితీయోపదేశ కాండం వరకు కూడా బైబిల్ వాటిని నిబంధన గ్రంథములను పిలిచింది. క్రీస్తు పూర్వము 3వ శతాబ్దంలో హెబ్రీ భాష నుండి గ్రీకు భాషకు పాత నిబంధనను సెప్టోజెంట్ అనువాదులు భాషాంతరం చేసినప్పుడు ఈ పంచకాండములకు ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము అని వారు పేర్లు పెట్టారు. ఈ గ్రంథానికి ఆదికాండము అనే పేరు పెట్టడానికి గల మరొక కారణం ఏంటంటే, ఈ గ్రంథానికి ఉన్నటువంటి ఆరంభ పదమే ఆది యందు అనే మాట. ఆది అనగా ప్రారంభము లేక ఆరంభము అనే మాట వస్తుంది. కాండమునగా వేదము లేక గ్రంథము అనే పేరు వస్తుంది. ప్రారంభ గ్రంథము అనే అర్థం వచ్చినట్లు ఆది కాండము అని తెలుగులో భాషాంతరం చేశారు. ఆది కాండము అనే పేరుకు గల మరొక కారణం మనం చూసినట్లయితే, ఈ గ్రంథముందు ఉన్నటువంటి ఆరంభమే అనగా సృష్టి ఆరంభము. దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను. ఆ తర్వాత సూర్యుని, చంద్రుని, దినములను, ఆ సముద్రమును, జలచరములను, మనుషుని అంతటిని కూడా సృజించినట్లుగా దీన్ని సృష్టి ఆరంభ గ్రంథము అంటారు. కనుకనే ఆది కాండము అనే పేరు వచ్చింది. వ్రాయబడిన కాలము క్రీస్తు పూర్వం 1480 నుండి 1410 ఆ మధ్య సంవత్సరంలో వ్రాయబడింది. ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సృష్టి యొక్క ఆరంభమును గురించి తెలియజేయడము, అదేవిధంగా దేవుడు తనను ఆరాధించేందుకు ఒక ప్రజా సమూహమును లేవనెత్తడం ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆదికాండం యొక్క ముఖ్య వచనాలు మనం చూసినట్లయితే, మొదటి అధ్యాయం 27వ వచనము, ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనాలు. ఆదికాండములో ముఖ్య వ్యక్తులు మనం చూసినట్లయితే ఆదాము, హవ్వ, హేబేలు, హనోకు, నోవహు, సారా, యాకోబు, యోసేపు. ఆదికాండమునందు యేసుక్రీస్తు ప్రభువారు మనం చూడగలం. 6 విధముల రీతిలో యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఈ గ్రంథములో చూడగలం. మొదటిగా సర్పం యొక్క తలను చితకదొరికేటువంటి స్త్రీ సంతానముగా యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో జన్మించినాడు. రెండవది, మనుష్య దిగంబరత్వమును కప్పువేటుకై వారి పాపం కొరకు బలి పశువు యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తుంది. ఆ తర్వాత పాప నివారణ నిమిత్తము కయ్యని చేతులు బయలుటువంటి హేబేలు యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తున్నాడు. జల ప్రళయంలో నోవహు ఒక ఓడ ద్వారా ఎలాగున ఆయన తన కుటుంబం రక్షించబడ్డారు. యేసుక్రీస్తుని విశ్వసించిన వారు కూడా దేవుని ఉగ్రత నుంచి రక్షించబడతారు. 5వది, మోరియా కొండపై బలైనటువంటి పొట్టేలు. తండ్రి అయిన దేవుడు మన పాపముల విషయమై ప్రాయశ్చిత్తార్థమైన బలిగా తన కుమారుని బలిపశువుగా ఈ లోకానికి పంపించి ఆయన యందు మన పాపములకు శిక్షణ విధించాడు. మోరియా పర్వతం పైన అబ్రహాము పొట్టేలను బలి అర్పించడం అనేది యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది. చివరిది, గోతు నుండి అనగా అన్నల ద్వారా ద్వేషించబడి అమ్మబడినటువంటి యోసేపు గోతు నుంచి హెచ్చించబడి ఐగుప్తు దేశానికి అధికారి అయినాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ద్వేషించబడి చంపబడి ఆయన మృత్యుంజయుడు తిరిగి లేచి భూమి మీదను పరలోకం మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడిందని సెలవిచ్చినాడు. ఇలాగ 6 రీతులుగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆదికాండంలో చూడగలం. ఆదికాండమును మనము ఇలాగ విభజించవచ్చు. మొదటి అధ్యాయం నుండి 2వ అధ్యాయం వరకు చూసినట్లయితే సృష్టి ఆరంభము, సృష్టి నిర్మాణము అనేది మనకు కనబడుతుంది. రెండవది 3వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు చూసినట్లయితే మనుషుని పాపం మూలంగా వచ్చిన పతనం. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం జరిగించడము, ఆ తర్వాత
ఆరోధ్యం వచ్చేసేటప్పటికి భూలోకమంతా చెడిపోయిను, మనుషులను సృజించినందుకు దేవుడు సంతాపడినట్లుగా మనం చూస్తాం. ఇలాగున 6వ అధ్యాయం వరకు మనుషుని పతనం, 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు కూడా జల ప్రళయాన్ని మనం చూడగలం. 11వ అధ్యాయము అంతా కూడా జనవృద్ధి. 11వ అధ్యాయము జల ప్రళయం తర్వాత జీవించినటువంటి నోవహు యొక్క కుటుంబ అభివృద్ధిని మనం చూస్తాం. వారు జనాభివృద్ధి పొందడం చూస్తాం. 12వ అధ్యాయం మొదలుకొని 25వ అధ్యాయం 18వ వచనం వరకు కూడా అబ్రహామును గురించి మనం చూస్తాం. అబ్రహామును దేవుడు పిలవడము, అబ్రహాము దేవునికి విధేయత చూపించి తాను ఉన్న స్థలమును అనగా కల్దీల దేశంలో ఊరు అనే పట్టణాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించినటువంటి కనాను దేశానికి ప్రయాణం చేయడం. ఆ తర్వాత 25వ అధ్యాయం 19వ వచనం నుండి 27వ అధ్యాయం 19వ వచనం వరకు కూడా ఇస్సాకును గురించి మనం చూస్తాం. ఇస్సాకు వివాహము, ఇస్సాకు కుమారుడు జన్మించడం మనం చూస్తాం. 27వ అధ్యాయము 20వ వచనం నుండి 35వ అధ్యాయం వరకు కూడా మనం యాకోబు జీవిత చరిత్రను చూడగలం. 36వ అధ్యాయం అంతా కూడా ఏసావు యొక్క వంశావళి. 37వ అధ్యాయం మనము యోసేపు కలగనడము, యోసేపు తన అన్నల చేత ద్వేషించబడటము, అమ్మివేయబడడం మనం చూస్తాం. 39వ అధ్యాయం నుండి 48వ అధ్యాయం వరకు యోసేపు జీవితాన్ని మనం చూస్తాం. యోసేపు ఎలాగున్న పోతిఫరింట్లో పని మనిషిగా ఉన్నాడు, ఆ తర్వాత జైలుకు పంపించబడ్డాడు, ఎలాగున్న హెచ్చించబడ్డాడు అనే విషయాలు మనం అక్కడ చూడగలుగుతాం. 49వ అధ్యాయము 32వ వచనం వరకు కూడా యాకోబు తన పిల్లలను పిలిచి అంత్యదినములలో సంభవించేటువంటి విషయాలను తెలియజేస్తాడు. ఆ తర్వాత 49వ అధ్యాయము 33వ వచనంలో యాకోబు మరణిస్తాడు. చివరి అధ్యాయం ఆదికాండం చివరి అధ్యాయము 50వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యాకోబు మరణించడము, కనానులో సమాధి, ఆ తర్వాత యోసేపు ఐగుప్తులో మరణించడం, ఈ విషయాలు మనం చూస్తాం. ఇలాగున గ్రంథాన్ని మనం విభజించగలం. ఈ ఆదికాండము జరిగినటువంటి కాల పరిమాణాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా ఏ ఇతర గ్రంథాల్లో లేనటువంటి కాల పరిమాణం మనం ఈ గ్రంథంలో చూడగలం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ అధ్యాయం వరకు కూడా మనుష్య జాతి అన్నారు. రెండింటికి మధ్య 2000 సంవత్సరాలు కాల పరిమాణం ఉంది. ఆదికాండం 12వ అధ్యాయం నుండి 38వ అధ్యాయం వరకు కూడా అబ్రహాము తన స్వదేశాన్ని విడిచి బయలువెడన కాలం మొదలుకొని యోసేపు ఐగుప్తు చేరే వరకు కూడా మధ్యలో ఉన్నటువంటి కాలఘట్టము మనం చూసినట్లయితే అనగా క్రీస్తు పూర్వము 2090 నుండి క్రీస్తు పూర్వం 1897 వరకు దగ్గర 193 సంవత్సరాలు. ఆదికాండము 39వ అధ్యాయం మొదలుకొని 50వ అధ్యాయం వరకు కూడా యోసేపు ఐగుప్తులో జీవించిన కాలం. క్రీస్తు పూర్వము 1897 నుండి 1895 వరకు గల మధ్య కాల వ్యవధిని మనం చూసినట్లయితే మొత్తం 2200 సంవత్సరాల కాల వ్యవధి అనేది, కాల పరిమాణం అనేది ఆదికాండంలో మనం చూడొచ్చు. ఆదికాండంలో ప్రాముఖ్యమైన స్థలాల గురించి మనం చూస్తాం. ఆదికాండమునందు ఉన్నటువంటి ప్రాముఖ్యమైన పట్టణాలు, స్థలాలు. మొదటిది అరారాతు కొండలు. ఈ అరారాతు కొండలు ఎప్పటికీ టర్కీ దేశంలో ఉన్నాయి. మనుషులు పాపం పెరిగినప్పుడు వారిని తుడిచివేటకి జలప్రళయం పంపిను. దేవుని సెలవు ప్రకారం తయారు చేయబడిన ఓడలో నోవహును అతని కుటుంబమును జంతువులను తప్పించబడి 8 నెలలు ఓడలో విశ్రాంతి తీసుకున్న తర్వాత ఎండిన భూమి మీద వారు దిగారు. రెండవ ప్రాముఖ్యమైన స్థలము బాబేలు. గర్వము గల మనుషులు వారి పేరు ప్రతిష్టతల కొరకు ఒక పెద్ద గోపురాన్ని కట్టగోరారు. అయితే దేవుడు ఆకాశం నుండి దిగువచ్చి వారి ఉద్దేశాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు అది ఆయన చిత్తానికి విరోధంగా ఉందని వారి భాషను అక్కడ తారుమారు చేశాడు. వారి యొక్క ఆలోచన కొనసాగకుండానట్లు దేవుడు వారి భాషను తారుమారు చేశాడు. తారుమారు చేసి వారంతటిని కూడా భూమి అందంతటా చెదరగొట్టినాడు. ఆ సందర్భంలో చెప్పబడిన పేరే బాబేలు. ఈ బాబేలు అనే సంభవం ఎక్కడ జరిగిందంటే యూఫ్రటీస్, టైగ్రీస్ అనే నదుల మధ్య గల సమతల భూప్రాంతమందు వారు ఒక గోపురాన్ని కట్టదలుచుకున్నారు. సో అక్కడ దేవుడు వారి భాషను తారుమారు చేసినాడు. తర్వాత ఊరు పట్టణం. అబ్రహామును గురించి మనం చదివినప్పుడు అబ్రహాము తండ్రి యొక్క స్వదేశమైనటువంటి ఊరు పట్టణానికి పరిశుద్ధ గ్రంథం మనల్ని తీసుకెళ్తుంది. ఈ ఊరు అనే పట్టణము కల్దీయ దేశంలో ఉంది. ఈ కల్దీయ దేశంలో ఊరు పట్టణం అనేది ప్రాచీనమైనది, ప్రాముఖ్యమైనది కూడా. ఇక్కడ చంద్ర దేవతను వాళ్ళు ఆరాధిస్తారు.
చంద్రదేవత, అక్కడ ఆరాధించబడుతున్న కారణాన ఆ ప్రాంతానికి ఊరు అనే పేరు వచ్చింది. 4వది హారాన్. సస్యశ్యామలమైన యూఫ్రటీస్, టైగ్రిస్ నదీ తీరమున ఉన్నటువంటి ఊరు పట్టణమును విడిచి దేవుని ఆజ్ఞ ప్రకారం కనానుకు ప్రయాణమైనటువంటి అబ్రహాము, సారా, తెరహు, లోతు అనువారు కొంతకాలము హారానులో జీవించారు. దేవుని ఆజ్ఞ ప్రకారము హారాను నుండి కనానుకు ప్రయాణమైన అబ్రహాము కొన్ని దినములు శెకెమనేటువంటి ప్రాంతానికి సమీపంగా ఆయన గుడారం వేసుకున్నాడు. ఆ తర్వాత హెబ్రోన్. అబ్రహాము షెకెము నుండి హెబ్రోనుకు తన గుడారమును మార్చెను. అచ్చట అతడు అనేక దినములు నివసించెను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు జీవించి మరణించిన స్థలం కూడా ఈ హెబ్రోనే. ఆ తర్వాత బెయేర్షెబా. ఆ కాలమందు అబీమెలెకు అతని సేనాధిపతి అయిన ఫికోలు కూడా అబ్రహాముతో మాట్లాడి తనతో ప్రమాణం చేయడానికి వస్తారు. ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడం మేము చూసాము, నీవు మమ్మల్ని వంచింపుగా మాకు మేలు చేయనట్లు మాతో నిబంధన చేయమని అబ్రహాముతో ప్రమాణం చేయమని అడిగినప్పుడు అబ్రహాము ప్రమాణం చేస్తానని చెప్తాడు. ఆ తర్వాత అబ్రహాము ఒక బావిని తవ్విస్తాడు. ఆ తవ్వించిన బావిని ఈ అబీమెలెకు యొక్క దాసులు బలవంతంగా తీసుకుంటారు. అయితే ఆ సంగతి అబీమెలెకు తెలియదు కనుక అయితే అబ్రహాము ఒక నిబంధన చేయమంటాడు. ఈ బావిని నేనే తవ్వించాను అని అనడానికి సాక్ష్యార్థంగా 7 గొర్రె పిల్లలను అబీమెలెకు ఇచ్చెను. వారిద్దరూ ప్రమాణం చేసుకుని అందుచేత ఆ చోటనకు బెయేర్షెబా అను పేరు కలిగింది. అంతే అబ్రహాము అక్కడ ఒక పిచ్చుల వృక్షం నాటి అక్కడ నిత్య దేవుడనే యెహోవా పేరిట ప్రార్థన చేస్తాడు. ఇస్సాకు కూడా బెయేర్షెబాకు వెళ్ళినప్పుడు దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై, నేను నీ తండ్రి దేవుడను, నీకు తోడై ఉన్నాను, నిన్ను ఆశీర్వదించదనని దేవుడు ఇస్సాకుతో వాగ్దానం చేస్తాడు. తర్వాత బేతేలు. బేతేలు గురించి మనం చూసినట్లయితే జ్యేష్ఠత్వపు హక్కును, ఆశీర్వాదములను మోసగించి తీసుకున్నటువంటి యాకోబు వారి యొక్క తండ్రి ద్వారా ప్రేరేపించబడి సిరియా వాడి బట్టి లాభాను వద్దకు ప్రయాణమవుతాడు. హారాను సమీపంగా హారాను అనే స్థలానికి వచ్చినప్పుడు చీకటి పడుతుంది. ఆ స్థలమందు యాకోబు ఒక అది చీకటి పడినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాళ్ళు ఒక రాయి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ నిద్రపోతాడు. యాకోబు నిద్రించినప్పుడు ఒక కలగంటాడు. ఆ కలలో ఒక నుచ్చిన ఆకాశం నుండి భూమి మీదకి వేయబడము, ఆకాశంలో ఉన్నటువంటి దూతలు కిందకి పైకి ఎక్కడం ఆయన చూస్తాడు. అప్పుడు ఆయన నిద్ర మేలుకొని ఇది దేవుని నివాసమే కానీ మరొకటి కాదు అని చెప్పేసి ఆ ప్రాంతానికి బేతేలు అని పేరు పెడతాడు. తన మామూలటువంటి లాభాన్ దగ్గరికి వెళ్ళి వివాహాలు చేసుకుని బిడ్డల కన్న తర్వాత తిరిగి వచ్చేటప్పుడు కూడా దేవుడు యాకోబును దర్శించి నువ్వు బేతేలుకు వెళ్ళని చెప్తాడు. యాకోబు తిరిగి వచ్చేటప్పుడు మరలా తన కుటుంబంతో కలిసి బేతేలుకు వస్తాడు. అక్కడ ఒక బలిపీఠను కట్టి యెహోవాకు ప్రార్థన చేస్తాడు. ఈ బేతేలుకు పూర్వం ఉన్నటువంటి పేరు ఏంటంటే లూజు. ఈ లూజు కనాను దేశంలో ఉంది. ఆదికాండ గ్రంథంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన స్థలాల్లో చివరిది ఐగుప్తు దేశం. యోసేపుపై అసూయమైనటువంటి తన అన్నలు యోసేపును ఐగుప్తునికి వెళుతున్నటువంటి ఇస్మాయిలీలకు అమ్మివేయగా ఇస్మాయిలీలు పోతిఫరుకు యోసేపును అమ్మివేస్తారు. యోసేపు పోతిఫర్ ఇంట్లో ఉంటూ దేవుని చిత్త ప్రకారంగా ఆయన అభివృద్ధి పొందుతూ ఈ ఐగుప్తు దేశంలో మరి ఫరోకు కుడి భుజంగా ఉండడం మనం చూస్తాం. ఐగుప్తు అనేది లాటిన్ పదం. దీనిని హెబ్రీ భాషలో మిస్రాయిము అందరు. ఐగుప్తు దేశం యొక్క చరిత్ర మనం చూసినట్లయితే ప్రపంచంలోని పొడవైనటువంటి నైలు నది ఈ దేశంలో ఉండడం మూలంగా ప్రాచీన కాలంలో ఈ ఐగుప్తు దేశం అనేది సస్యశ్యామలంగా ఉండింది. అబ్రహాము దినాల్లో కూడా కరువు సంభవించినప్పుడు అబ్రహాము కనాను విడిచిపెట్టి ఐగుప్తులోనికి వెళ్ళడం చూస్తాం. ఆ తర్వాత యోసేపు కాలంలో కరువు సంభవించినప్పుడు మరి ధాన్యం అనేది ఐగుప్తులో దొరుకుతుందని చెప్పేసి యాకోబు తన కుమారులతో చెప్పడం కూడా మనం చూస్తాం. ఫరో అను మూల పదమునకు సూర్యుడు అని అర్థం, అనగా ఐగుప్తు సూర్యుడు. ఫరో అనగా ఐగుప్తు దేశానికి సూర్యుడు అని అర్థం. ఫరో అనున్నది ఐగుప్తు రాజుల యొక్క పదవి పేరుకును. యోసేపు యొక్క తల్లిదండ్రులు ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు గోషెను ప్రాంతము సస్యశ్యామలంగా అక్కడ పశువులు కావాల్సిన మేత ఉంటుందని చెప్పేసి గోషెను ప్రాంతాన్ని మరి యోసేపు యొక్క తల్లిదండ్రులకు ఇవ్వడం మనం చూస్తాం. 75 మందిగా వెళ్ళినటువంటి ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాల్లో గోషెను యొక్క సమృద్ధి మూలంగా కూడా వాళ్ళు 20 లక్షల జనాభాగా వృద్ధి చెందారు. హికోస్ ఫరోల యొక్క అపుపి అనే రాజు 26 సంవత్సరాలు పరిపాలన చేశాడు. యోసేపు ఈ రాజు కాలంలోనే ఐగుప్తు దేశంలో ప్రాముఖ్యమైన పాత్రను వహించాడు.